రైట్. నిన్న తెలంగాణ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. 1 + sin π/8 + sin cos π/8 1 + sin π/8 - sin cos π/8 హోల్ పవర్ 8/3 -1 అని ప్రూవ్ చేయాలా. ఫస్ట్ బ్రాకెట్ తీసుకున్నాం. మనకు ట్రిగ్నామెట్రీలో 1 పక్కన కాస్ ఉండాలి, రాముడు సీత అంటాం. 1 కాస్, మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్, మైనస్ ఉంటే 2 sin స్క్వేర్. కానీ 1 పక్కన కాస్ కాకుండా సైన్ ఉంది, అందుకని సైన్ని కాస్గా రాసుకున్నాం. ఎప్పుడు 90 మైనస్ అంటే π/2 మైనస్. మరి సైన్ కాస్గా మారినప్పుడు కాస్ ఏమవుతుంది, సైన్గా మారుతుంది. ఎప్పుడు 90 మైనస్. ఇది కూడా డివైడెడ్ బైని గప్చిప్ అంటాం. అంటే పైన ఏం రాసినామో కింద అదే రాసుకో అనేసి. కాబట్టి మళ్ళీ దాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసేది. సో కాకపోతే పైన ప్లస్ ఐ ఉంటుంది, కింద మైనస్ ఐ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక రఫ్ వర్క్ వాడుకుంటాం. ఓకేనా. ఏంటంటే బ్రాకెట్లో ఉందే π/2 మైనస్ π/8 ఎంత అవుతుంది రఫ్ వర్క్. సో 2కి 8కి ఎల్సిఎం 8, 2కి 4కి కొట్లాట పెడితే 2 4 కాబట్టి 4 గుట్ట ఎక్కుతుంది 4π మైనస్ 8 కొట్టుకొని వచ్చి గుట్ట ఎక్కదు. ఎంత అయింది 3π/8. సో బ్రాకెట్ ఎక్కడ ఉందో ఆ బ్రాకెట్ ప్లస్ 3π/8 రాసేది. 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 బై పైన ఏం రాసాము కింద అది, కాకపోతే మైనస్ రాసినాక ఇప్పుడు రాముడు సీత మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos స్క్వేర్, 2 cos స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూకి బయట వేయాలి. బయట వేసినప్పుడు ఆల్రెడీ డివైడెడ్ బైలో 8 ఉంది కాబట్టి 2 8 16 ప్లస్ ఐ. ఇది పాపం సైన్. మరి పాపం సైన్ ఫార్ములా 2 సైను కాసు 2 సైను సగం సగం రాయాలి. 3π/8 సగం అంటే 4 అనుకుంటారు, తప్పు. సగం అంటే బయట ఉంది. ఆల్రెడీ డివైడెడ్ బై 8 2 16 డివైడెడ్ బైలోది మనం గచ్చి డివైడెడ్ బై పైన ఏముందో అదే రాసేయండి. నెక్స్ట్ కామన్ తీయాలి. ఎందుకు తీయాలా అంటే ఉంది కాబట్టి. ఏం కామన్ ఉంది 2 cos, పైన 2 cos కింద 2 cos 2 cos. ఇంకొక కాస్ ఉంటుంది ప్లస్ ఐ సైన్ బై గచ్. పైన ఏం రాసినామో కింద అదే రాయాలి, కాకపోతే ప్లస్ ఐ ఉన్న చోట మైనస్ క్యాన్సల్. ఒక స్టెప్ వేస్ట్ చేసుకోవడం. డివైడెడ్ బై ఐ వచ్చింది కాబట్టి రేషనలైజేషన్ చేయాలా. ఇదే స్టెప్కి ఇద్దరు వ్యక్తుల మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుని ఇంటూ బై వేయాలి. cos 3π/16 ప్లస్ ఐ sin 3π/16 బై cos 3π/16 plus I sin 3π/16 is equals to పైన సేమ్ రిపీట్ అయింది కాబట్టి a into a స్క్వేర్ అయినట్టుగా హోల్ స్క్వేర్ cos 3π/16 plus I sin 3π/16 హోల్ స్క్వేర్. డివైడెడ్ బై లో చిన్నప్పుడు ఫార్ములా a plus b into a minus b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కానీ ఈ చాప్టర్లో ఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ వచ్చింది. భార్యాభర్తల ఫార్ములా వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 1 అయిపోయింది. ఇక్కడ హోల్ పవర్, అది పవర్ లోపలికి వస్తుంది. అప్పుడు లోపలికి వస్తే 2కి 16కి క్యాన్సిల్ కొడితే 2 1s 2 8s కాబట్టి 3π/8. ఎక్కడ మన ప్రస్థానం మొదలైందో అంటే 3π/8లో మొదలుపెట్టి 16లోకి వచ్చి 16 నుంచి మళ్ళీ 8లోకి వచ్చాము. నా బైలో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. లెక్క రాయాలా. రైట్ ద ప్రాబ్లం రాసేద్దాము.
హోల్ పవర్ 8/3. ఈ ప్రాబ్లంలో ఈ బ్రాకెట్ని తీసుకొని మనం అలా 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 చేస్తా పోతే ఏమని వచ్చింది ఆన్సర్? cos 3π/8 ప్లస్ I sin 3π/8 హోల్ పవర్ 8/3. ఈ 8/3 లోపలికి వస్తే 3/8 8/3 చూడు 3/8 8/3 8 8 3 3 క్యాన్సిల్. ఎవరు మిగులుతారు? పై ప్లస్ I sin పై. మరి కాస్ పై అంటే కాస్ 180 వాల్యూ ఎంత? -1. sin 180 వాల్యూ 0. Our answer is -1. There is the guessing.